అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వెలువడిన నేపథ్యంలో బోయింగ్ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా అంతర్జాతీయ మీడియా కుట్రలకు తెరతీసింది. తప్పంతా ఎయిర్ ఇండియా పైలట్లేదనంటూ అబద్ధపు కథనాలు రాస్తోంది. ఇంకా దర్యాప్తు పూర్తి కాకముందే అబాండాలు వేస్తోంది. కాక్పిట్ వాయిస్ రికార్డును వక్రీకరిస్తూ కొత్త కథలు చెబుతోంది. న్యూ డీటెయిల్స్ ఇన్ ఎయిర్ ఇండియా క్రాష్ షిఫ్ట్ ఫోకస్ టు సీనియర్ పైలట్ అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. బ్లాక్ బాక్స్ రికార్డింగ్ అండ్ రిపోర్ట్ డీటెయిల్స్ ఇండికేట్ ద ఫ్లైట్స్ కెప్టెన్ స్విచ్డ్ ఆఫ్ ఫ్యూయల్ ఫ్లో టు ఇంజిన్స్ అంటూ నెపాన్ని పైలట్లపై నెట్టేసింది. అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో జూలై 12న ప్రాథమిక నివేదిక సమర్పించింది. అందులో కాక్పిట్ వాయిస్ రికార్డులలో రికార్డైన పైలట్ల సంభాషణ గురించి ప్రస్తావించింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్ను అడిగినట్లు, దానికి తాను ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం చెప్పినట్లు మాత్రమే ఏఏఐబి నివేదికలో పేర్కొంది. అంతేకాని పైలట్లే స్విచ్ ఆఫ్ చేసినట్లు ఎక్కడా చెప్పలేదు. కానీ వాల్ స్ట్రీట్ జర్నల్ మాత్రం ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను ఆఫ్ చేసిన కెప్టెన్ అంటూ రాసుకొచ్చింది. దీంతో వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పత్రికపై చట్టపర చర్యకు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఎఫ్ఐపి అధ్యక్షుడు సిఎన్ రాంధావా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పైలట్లలో ఒకరు ఇంజన్లకు ఇంధనాన్ని తగ్గించారని ఏఏఐబి నివేదికలో ఎక్కడా చెప్పలేదన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పూర్తిగా పైలట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉందన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇది ఎయిర్ ఇండియా పైలట్లను అపఖ్యాతి పాలు చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏఏఐబి దర్యాప్తు ప్రక్రియలో పైలట్ల ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్న ఎఫ్ఐపి మరణించిన పైలట్లను నిందించడంపై ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎఫ్ఐపితో పాటు ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా తప్పుపట్టాయి. మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విదేశీ మీడియా కథనాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఖండించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యానమని పేర్కొంది. పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వేచి ఉండాలని సూచించింది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ధృవీకరించని నివేదికల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నాయని ఏఏఐబి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి చర్యలు బాధ్యతారాహిత్యమని, దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపింది. బాధిత కుటుంబాలకు జరిగిన నష్టాన్ని గౌరవించడం తప్పనిసరని పేర్కొంది. ఒక్క వాల్ స్ట్రీట్ జర్నల్ మాత్రమే కాదు, పాశ్చాత్య మీడియా సంస్థలని ఇదే పాట పాడుతున్నాయి. అసలు పూర్తి నివేదిక మన ప్రభుత్వం బయట పెట్టకముందే తప్పుడు కథనాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఫ్యూయల్ స్విచ్ ఆగిపోవడం వల్ల ప్రమాదం జరిగిందన్న ఒకే ఒక్క కారణాన్ని ఎత్తిచూపుతూ తప్పంతా పైలట్లేదనని విషయం చిమ్ముతున్నాయి. బోయింగ్ విమానాల్లో ఉండే ఫ్యూయల్ స్విచ్ వ్యవస్థపై యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్టులో హెచ్చరికలు చేసిన బోయింగ్ విమానాల్లో ఎలాంటి సమస్యలు లేవంటూ బీబీసీ, రాయిటర్స్, గార్డియన్, డైలీ మెయిల్, ది టెలిగ్రాఫ్ వంటి బడా సంస్థలు కూడా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసిస్తున్నాయి. బోయింగ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద విమాన తయారీదారు. పాశ్చాత్య దేశాల్లో అమెరికా సహా పలు దేశాలు ఈ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే ఈ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా తప్పించేందుకే బడాబడా వార్తా సంస్థలని తప్పుడు కథనాలతో విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలట్లు కూడా చనిపోయారు కాబట్టి వారొచ్చి ఎలాగూ నిజం చెప్పలేరు కాబట్టి తప్పంతా పైలట్ల మీద తోసి బోయింగ్ సంస్థను కాపు కాస్తోంది పాశ్చాత్య మీడియా. నిజానికి బోయింగ్ విమానాల్లో లోపాలపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్ ప్రమాద నేపథ్యంలో బోయింగ్ విమానాలపై ఇటీవలే యూకే సివిల్ ఏవియేషన్ అథారిటీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అహ్మదాబాద్ ఘటనకు 4 వారాల ముందే బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్ల విషయంలో హెచ్చరికలు చేసినట్లు వెల్లడించింది. 787 డ్రీమ్ లైనర్తో సహా 5 రకాల బోయింగ్ విమానాల ఇంధన స్విచ్లపై మే 15న ఓ భద్రతా నోటీసు జారీ చేసినట్లు యూకే సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన ఎయిర్ వర్తినెస్ డైరెక్టివ్స్ ఆయా విమానాల్లో ఇంజిన్ ఇంధన షట్ ఆఫ్ వాల్యూ యాక్టివేటర్స్ గురించి హెచ్చరికలు చేసిందని పేర్కొంది. దీంతో ఆయా విమానాల ఇంధన షట్ ఆఫ్ వాల్యూలకు రోజువారీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. అయినప్పటికీ బోయింగ్ సంస్థను పాశ్చాత్య మీడియా వెనకేసుకొస్తోంది. విమర్శల నుంచి తప్పించుకోవడానికి బోయింగ్ సొంత కంపెనీ ఉద్యోగిని కూడా అంతమొందించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత ఏడాది బోయింగ్ విమానాల్లో లోపాలను ఎత్తి చూపిన జాన్ బార్నెట్ అనే పైలట్ అనుమానాస్పదంగా మరణించడం సంచలనం సృష్టించింది. 62 ఏళ్ల బార్నెట్ అనారోగ్య కారణాలతో 2017లో పదవీ విరమణ చేశాడు. బోయింగ్ సంస్థలో 3 దశాబ్దాలకు పైగా పనిచేశాడు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత బోయింగ్పై అనేక ఆరోపణలు చేసి చట్టపరమైన చర్యల్ని ప్రారంభించాడు. 2010 నుండి 787 డ్రీమ్ లైనర్ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో క్వాలిటీ మేనేజర్గా పనిచేశాడు.
2019లో బీబీసీతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగ్గా లేని లోపభూయిష్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారని ఆయన వెల్లడించాడు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాడు. అత్యవసర సమయాల్లో ప్రతి 4 ఆక్సిజన్ మాస్కులు ఒకటి పని చేయదని చెప్పాడు. బోయింగ్ అత్యాధునిక 787 డ్రీమ్ లైనర్ క్యాబిన్ డికంప్రెషన్ సమయంలో ప్రయాణికులు మాస్కులు లేకుండా ఉండొచ్చనే విషయాన్ని వెల్లడించాడు. కొన్ని పరీక్షలను ప్రస్తావిస్తూ ఆక్సిజన్ వ్యవస్థలో 4గింట 1 వంతు తప్పుగా ఉండొచ్చని, అవసరమైన సమయాల్లో పని చేయకపోవచ్చని బార్నెట్ చెప్పారు. ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్లపై పరీక్ష తర్వాత 787 డ్రీమ్ లైనర్ 25% వైఫల్యాన్ని చూపించిందని బార్నెట్ కనుగొన్నాడు. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగిందని, ఈ విషయంలో బోయింగ్ భద్రతపై రాజీ పడిందని అన్నారు. ఇదే కాకుండా కార్మికులు కర్మాగారంలోని వివిధ భాగాలను ట్రాక్ చేయడంలో విఫలమయ్యారని, దీనివల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయన్నారు. ప్రొడక్షన్ లైన్లో జాప్యాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా సరాబ్కు బిన్నుల నుంచి తక్కువ ప్రామాణిక భాగాలను ఉపయోగించిందని, వాటిని విమానాలకు అమర్చారని అతను ఆరోపించాడు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యుఎస్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమీక్ష బార్నెట్ కొన్ని ఆందోళనలు సమర్థించింది. అయితే బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువలో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. అయితే బోయింగ్ పనితీరును ప్రశ్నించిన బార్నెట్ దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్లోని ఒక హోటల్ వెలుపల తన పికప్ ట్రక్లో శవమయ్యాడు. బోయింగ్పై తన విజిల్ బ్లోయర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన మరణించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో తలపై బుల్లెట్ గాయం ఉన్నట్లు కనుగొన్నారు. బార్నెట్ది ఆత్మహత్యని ఫోరెన్సిక్ ఆధారాలు నిర్ధారించాయి. వాహనంలో చేతితో రాసిన ఒక నోట్ దొరికింది. అందులో బోయింగ్ మూల్యం చెల్లించాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ రాసి ఉంది. లోపాలను ఎత్తి చూపాడనే కారణంతో బోయింగ్ సంస్థ అతన్ని చంపించిందనే ఆరోపణలు ఉన్నాయి. అహ్మదాబాద్ ఘటన ప్రమాద విషయంలో కూడా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పాశ్చాత్య మీడియాను ఉసిగొల్పుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.